రాజా 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 ది గ్రేటురా తల తల 2000 నోటురా రాజా 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 ది గ్రేటురా నువ్వు అడుగేస్తే మరే ఫేటురా. ఒక కొత్త స్టెప్ వేయించో, ప్రదీప్ డాన్స్. మీకు ఇది కొత్తగా అనిపించిందా? చాలా బాగుంది. బాయ్ 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 డబ్బుగుడి గుడి డబ్బుగుడి గుడి డబ్బులే ప్రదీప్, నిజంగా వాస్తు బాగుందా? వాస్తు బాగుంది కానీ మీరు బాగుండుంటే బాగుండేది. మా ఇద్దరిని చూసిన తర్వాత డైరెక్టర్ గారు ముఖ చిత్రం ఏంటో చెప్పు. బీభత్సానికి బాధకి మధ్యలో బెంబేలు ఎత్తిపోయారు ఆయన. ఇట్స్ హారర్ టైం. అసలు ఏమనుకుంటున్నావు? సుప్రీం సినిమాలో రాశి ఖన్నా ముందు నన్ను అడిగారు. రాజా ది గ్రేట్ సినిమాలో మెరీన్ కంటే ముందు నన్నే అడిగారు. ఇక్కడికి వచ్చే ముందు కూడా నన్ను అడిగారు ఏమని? మీరుంటే ఆయన రానని. Very nice performance. నాకు వర్షినికి స్వయంవరం. చూడు ఎంతమంది వస్తారు. రాజా 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 ది గ్రేటురా తల 2000 నోటురా. నాకు ప్రపంచం కనబడపోవచ్చు, కానీ ప్రపంచం మొత్తం నేను కనిపిస్తా. ఏ సందులో పడితే ఆ సందులో తిరిగితే ప్రపంచం మొత్తాన్ని కనిపిస్తావు నువ్వు. ఈ డీ సెట్ లో ఏది ఎక్కడుందో ఎవ్రీ ఇంచ్ అన్ని కొలిచేసా డైరెక్టర్ గారు. మొత్తం ట్రైన్ ఎక్కడ మనం. రాజా 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 ది గ్రేటురా నువ్వు అడుగేస్తే మరే ఫేటురా. హేమంత్ హేమంత్ అబ్బా ప్రదీప్ గడ్డం తీసావా? నువ్వు అందుడు కాదురా, కామాంధుడు. ఇంతకీ ఏంటి విషయం ఇలా వచ్చావు? ఏదో స్వయంవరం అన్నారు కదా, అందుకోసం వచ్చామాట. కళ్ళు లేవు కదా, ఏం చేస్తావు? 4 కళ్ళు వేసుకుని ఉన్నారు, మీరేం పీకారు? పెళ్లి సంగతి సరే, ఆ తర్వాత జరిగే ఫస్ట్ నైట్ సంగతి ఏంటి? ఐ యామ్ బ్లైండ్ బట్ ఐ యామ్ ట్రైన్డ్. ఏ మాట కామాట చెప్పాలి కానీ రష్మి వాళ్ళ డ్రెస్ లో కత్తిలో ఉంది భయ్యా. నీకెలా తెలుసు? ఏమో నాకు కనపడదు. భయ్యా పువ్వు ఇచ్చాక హక్ చేసుకోవాలా, హక్ చేసిన పువ్వు ఇవ్వాలా? కొట్టాక ఆలోచించాలా, ఆలోచించాక కొట్టాలా? నేను ఇంత సిన్సియర్ గా రష్మికి ట్రై చేస్తుంటే ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? అంత సిన్సియర్ గా నేను చీ అంటుంటే నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు? నాకేం తక్కువ చెప్పు? శేఖర్ మాస్టర్ కన్నా అందంగా ఉంటాను, శేఖర్ మాస్టర్ కన్నా హెయిర్ స్టైల్ బాగుంటది, శేఖర్ మాస్టర్ కన్నా వయసులో చిన్నోండి. ఇంకేం కావాలి? ఇవన్నీ నిజం కావాలి, ఇవన్నీ నిజం కావాలి. ఇగో ఇలాంటి పంచులు వేయబట్టి వాళ్ళ మధ్య చులకన అయిపోయి నేను. కనిపించే ప్రతి అమ్మాయిని గోకితే చులకనవక సీఎం అవుతారు ఎవడనా? ఏంటి సుధీర్, ఏం చేస్తున్నావు? ఇప్పుడే రష్మిని పడేయడం ఎలా అనే సినిమా పూర్తి చేసుకొని వస్తున్నా. నువ్వేం చేస్తున్నావు? కొడితే మొహం పగిలిపోవాలని సినిమా ఇప్పుడే షూటింగ్ కంప్లీట్ చేసుకొని వస్తున్నాను. నువ్వంటే నాకు ఇష్టం, ఎందుకు అర్థం చేసుకోవే? రష్మి చెప్పు సైజ్ పెద్దదని నువ్వెందుకు అర్థం చేసుకోవు? Tejaswini. సితార్ భలే వాయించాడు, సితార్ భలే వాయించాడు. ఈసారి వేరే సాంగ్ వాయించవా? రెడీ
దానికి రెడీ చెప్తా వీడు వాయించు. మా వాణిజ్య విద్వాంసులు కూడా రెడీగా ఉండాలి. వృద్ధ కళాకారుడు వాయించు నాన్న. రెడీ రెడీ విద్వాంసుడా విద్వాంసుడా. చాలా బాగా పాడుతున్నారే. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం. రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట ఆవరాన్నే స్నేహమంటున్నాం. ఏమైంది మాస్టర్? రష్మి వర్షిని ఇద్దరు బాగుండాలని చెప్పి ఒక 5 మందికి బ్లడ్ డొనేట్ చేసి వచ్చాను. ప్రదీప్ ఏంటి ఏం రాస్తున్నావు? అంటే ఏం లేదు, మీరిద్దరు బాగుండాలని మీ ఇద్దరు పేర్లు ఓ 1,00,000 సార్లు రాస్తున్నాను అనమాట. రష్మి బాగుండాలి. అదే దేవతలకి చేస్తారు కదా. నాకు తెలిసిన దేవతలు మీరిద్దరేగా. సుధీర్ ఏమైంది? అరే ఏం రాస్తున్నావు? ఏం లేదు. చూపించు. అరే అరచే చూపించు. ఇది అరచేయే. ఏంటి అలా నల్లగా ఉంది? మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే హ్యాపీగా నవ్వుతూ ఉండాలని చెప్పని ఇందాకే గుడిలో చేతిలో హారతి వెలిగించుకొని హారతి ఇచ్చా. అలాగే 500 మెట్లు మోకాలు తెక్కి అబ్బా ఏమేం సుధీర్? చేతిలో హారతి కదా బాగా కాలిందా? అయ్యో ఆయింట్మెంట్ పూస్తాందా? ఏంటి ఆయింట్మెంట్ పూస్తే గీస్తే నేను పోయాలి? అదేదో నువ్వే అమాయకులు యాడ్ చేస్తే ఎవడో ఒకటి సెట్ అవుతారు కదరా. నాకు వాళ్ళు వీళ్ళు వద్దు, నాకు నువ్వే సెట్ అవ్వాలి. నేనెప్పుడైనా అనుకున్నానా కనురెప్ప మూసి కలగన్నానా పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగేనని ప్రేమలో. Really nice, Tejaswini. రొమాంటిక్ సాంగ్ చూసినట్టుంది మూవీలో. సార్ ఒక్క పోజ్ ఇవ్వరా. హే ఏంటి భయ్యా రాజమౌళి గారికా? లేదు భయ్యా, ఫ్రెండ్ కి. ఏ ఆది మానవులు అంతరించిపోయారు అంటారాడు. కాదురా బాబు ఉన్నారంటే విండాడు. ఏం మాట్లాడుతున్నావు? ఈ ఫేస్ కి వాల్యూ ఎక్కువ. అసలు ఇది ఫేస్ అండమే చాలా ఎక్కువ. నా రాజస్థాన్ చూసి మాట్లాడు. రాజసం అంటే మీసం ఉండాలి. ఆడెవడో నాగలు పెట్టి నున్నగా గోకిసినట్టు ఉండకూడదు. లాస్ట్ సీజన్ డీ జోడి ఫైనల్ అప్పుడు రాజమౌళి గారు ఏమన్నారు? నన్ను చూసి సుధీర్ బాహుబలి ముందు నువ్వు కనబడలేదు, కనబడితే నీతో తీసుకొని బాహుబలి అన్నారు లేదా? హిట్ కొట్టారు కదా, మంచి కామెడీ మూడ్ లో ఉన్నారులే. కానీ మొన్న నన్ను కలిసినప్పుడు ఎన్టీఆర్ రామ్ చరణ్ సినిమాలో 3వ హీరో నేనే. ఇంకా కామెడీ మూడ్ లోనే ఉన్నారన్నమాట ఆయన. సరదాగా మీరు రెగ్యులర్ గా వాడే పదాలనే బయటికి మీరు అంటుంటారు. అది నిజంగా లోపల మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఎవరు? శేఖర్ మాస్టర్. ఫస్ట్ నాతో వేరే వాళ్ళతో స్టార్ట్ చేయొచ్చు కదా. ఈ మొత్తం సెట్ లో మనసు పూర్తిగా హాయిగా నవ్వేది మీరు ఒక్కళ్ళే సార్. సుధీర్ నువ్వు నిజంగా శృంగార వీరుడువే. అరే సుధీర్ గా నువ్వు ఎంత వెళ్ళినా సరే నాకన్నా దాటలేవరా నువ్వు. సుధీర్ రష్మి టాస్క్ చేస్తుంటే చాలా బాగుంటది తెలుసా. టాస్క్ పేరుతో చెప్పి ఆ సుధీర్ గారు రష్మి గెలుగుతుంటే నాకు మామూలు లేదు. నీ దండం పెడతారా? నెక్స్ట్ సీజన్ లో నన్ను కూడా కంటెస్టెంట్ గా లేదంటే టీమ్ మెంటర్ గారు చేయండి రా. నాకు ఇలాంటివి ఉంటాయి. ఇద్దరు లేడీస్ మధ్యలో కూర్చుని ఆ జడ్జ్మెంట్ చెప్పడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. వీళ్ళిద్దరే కాదురా, ఇంకో 2-3 జడ్జ్ చేయండి రే. ఒకే ఒక అడుగు దూరం ఫినాలేకి మీకు. ఇద్దరులోంచి ఒకళ్ళు మాత్రమే ఫినాలేలోకి వెళ్తారు. ది బెస్ట్ పర్ఫార్మ్ చేసిన వాళ్ళు.